నువ్వా? అరే నరసింహనా? అవునన్నా, వీడు నా బిడ్డ. రా నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడరా బాయ్, ఈ ట్విన్ సిటీస్ లా జ్ఞానాన్ని ఏం చెప్తే గదే నడవాలి. ఈడ దమ్కి నాది, ఆఫ్తా నాది. మధ్యలో ఏడికెంచి వచ్చి నువ్వు దుగ్నం పెడతా అంటే ఏమన్నట్రా? కాంపిటీషన్ అన్నట్టు. ఏయ్, ఒక్కనువే 10 మంది పుంగి వల కొట్టినా అని పెద్ద తురుము అనుకుంటున్నా. ఏమి ఇట్లాంటి మస్తు 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 చూసినాం. మనల్ని చూస్తే పోలీసు వాళ్ళు ఉత్సవయాలే. ఎస్ఆర్ నగర్ పిఎస్ లో మన బాక్సర్ అశోక్ ను ఎరగ తీసుకురాటనా? అరే నా పేరు చెప్పువే. నీ పేరు చెప్పి ఇంకా డబల్ ట్రిబల్ కొడుతురాటనా? అన్న మళ్ళీ మాట్లాడతానా? నీ సంగతి ఏంద్రా? యమన్ కాడు ఇట్లా దుకాణం పెట్టుకుంటూ పోతే నేనేం గాజులు దుకాణం పెట్టుకోవాలా? చలో బాయ్, తెలుసో తెలియక చేసినావు. నీకు అంతగా దాదాగిరి షోకుంటే నా దగ్గర పని చేసుకో. నేను ఒక్కడి కింద పని చేయ. అరే ఏం నరసింహనాయుడు అన్న, చాలా మొండాడు. ఎవరి మాట ఏండు? చాలు తీవా, మంచి మంచి మొండి కొడుకులను చక్కగా చేసినాం. చలో నరసింహన కొడుకువి. గా ఖైరతాబాద్ సంలాయించుకో, 10% కమిషన్ తీసుకో. నువ్వు నా తానకు వచ్చినావా, నేను నీ తానకు వచ్చినా? అగో నేనే వచ్చినా. ఏంది? అప్పుడు చాయిస్ నాదైతది. నీదే అయితే ఆ 10% నువ్వు తీసుకో. అరే ఏమరా నరసింహ, జ్ఞానంతో ఏదంటే అది మాట్లాడేస్తున్నావు అన్న. చాలా మొండాడు. ఎవరి మాట ఏంటో? తోత్తెరి ఏం కిరా కొడుకును గానవ్వా. నీ ముఖం చూసి కాలు చేతులు కట్టుకున్నాడు అవుతుంది. సర్రాబాయ్ గట్లనే గాని బయట మాత్రం ఉల్టా చెప్పు. ఎందుకు? అరే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి ఎరకలేరా బాయ్? జ్ఞానాన్న భయపడిపోయిన ఫీలింగ్ లో ఉండిపోతారు. అవునరా బాబు. సరే పో. అరే అది గది పట్టుకరారా, నేను ఇచ్చిందే కదరా. అరే లేవు బాయ్, గిఫ్ట్ తెచ్చిన. గిఫ్టా? ఏందది? ఓపెన్ చేయ, ఎరకైతుంది. ఏంది బాయ్ ఇది? పెయింటింగ్. గిది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టుంది. ఏ సాలాడేసిండు? ఇసంటి గలీజ్ పెయింటింగ్ జిందగీలో అది మా అన్నకి ఇచ్చిన పెయింటింగ్. ఉక్కబే, మంచిగా లేకుంటే మనం మాస్తా మందలించాడరా, గట్లనే అనుకోవాలి. ఇగో నరసింహన, ఖైరతాబాద్లో మన అడ్డ జబర్దస్త్ ఉంటది. మీరందరూ ఆడికే షిఫ్ట్ అయిపోవచ్చు. అరే బాబు మీరు కూడా ఆడికి షిఫ్ట్ అయిపోర్రా. షిఫ్ట్ అయిపోయేది దాంట్లో పందులు పందుకొక్కులు తిరుగుతున్నాయి, గలీజ్ ఉంటది. అరే ఎల్లగొట్టి సాఫ్ చేసే జబర్దస్త్ ఉంటది బే. మంచిది నరసింహన, వస్తా. మంచిదన్నా. వస్తా సినా, సంలాయించుకో. నమస్తే. కాళ్ళేలు మొక్కి ఇబ్బంది పెట్టేసిండ్రా పొట్టి నరసింహ. చలో పెద్ద మనిషి, పాత పరిచయం అని ఖైరతాబాద్ సంలాయించుకోరి, 10 పైసలు ఇస్తా అని చెప్పిన. ఎందుకన్నా 10 పైసలు ఇచ్చుడు? అరే వాళ్ళు బతకొద్దా బే. అయినా క్రైమ్ చేస్తాడు, కమిషన్ మనకు తెచ్చిస్తాడు. అవనా 10 పైసలు ఒప్పుకున్నాడు. కరెక్ట్ గా అడిగినవరా, నీ హిసాబ్ అలాగుందిదా? అవురా, నేను సీరియస్ గా దమ్కిస్తుంటే ఎస్ఆర్ నగర్ పోలీసు వాళ్ళు మన పోరల పుంగి వల కొడుతురని నా పుంగి కమ్జోర్ చేస్తావు. కొట్ట నీ సదా జరా పెంచుతా. పందులు తిరుగుతున్నాయి అని చెప్పి నువ్వేంటి బా వెళ్తావు ఇక్కడ? ఒరే మీరు రావటం లేట్ అయింది కదరా, ఎందుకు వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నాను. పద భయ్యా, మన ప్లేస్కి వెళ్ళిపోదాం. నువ్వు వాళ్ళతో కూర్చుని మీ అంత ఫీల్ అయింది తెలుసా భయ్యా? అరే మీరు రాలేదని చెప్పి వాళ్ళతో కూర్చున్నాను రా, తప్పేంటి? మీరు రాకపోతే మాత్రం వాళ్ళతో కూర్చుంటావా? సరే ఇంకెప్పుడు వాళ్ళతో కూర్చొని ఓకే. సర్లే టీ తాపిద్ది పద భయ్యా. బాబాయ్ నేను ఇవాళంతా ఏం తాకూడదు తినకూడదురా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్స్ చేయించుకొచ్చారే. భయ్యా పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడదు. ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తింటే ఆకలేట్లేదు భయ్యా. నందు ఆ ముగ్గురు చూడ కోతులు ఎలా కూర్చున్నారు? కోతులు లా ఉండటం ఏంట్రా, కోతులే. శేష్బా ఏంటి బా? ఒకసారి రా. చెప్పా నేను ఓ అమ్మాయి కలవమని చెప్పింది, ఇందాక చెప్పడం మర్చిపోయా. పోవాలదే ఆ రోజ్ డ్రెస్. ఏ రంబా ఒరే నీకు జలస్ రా. హాయ్ రమ్మన్నా ఉంటగా? నిన్ను కాదు ఇతన్ని. ఓకే ఆడ వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు రమ్మంది కాబట్టి. నిన్ను రమ్మందా? సత్య ప్రమాణకంగా, లేకపోతే ఎందుకు వస్తాం? అంటే మీ తమ్ముడితో నా కబురు పెట్టినట్టు వీడికి కబురు పెట్టావన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, కౌరు పెట్టింది తమ్ముడితో కాదు, స్వయాన నా బావమరిదితో. అప్పుడే వరుసలు కలిపాడు. ఎంత ఖర్చు పెట్టించావు వీడితో? నీకెప్పుడు నా మీద అనుమానమే. అనుమానం కాదు నిజం. చూడండి ఎన్నేసి మాట్లాడుతున్నాడో. నువ్వు ఈ పొజిషన్ వస్తావని తెలిస్తే ఆయన ఎప్పుడో పంపించేద్దనుగా. మిస్టర్ ఏం చేస్తున్నావు? తెల్లా ఇదే కాలేజీలో 10 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా. సంజయ్ ఫాదర్ రా, ఎక్కువ స్పీడ్ గా పరిగెడితే పట్టుకోండి. ఏంట్రా నన్ను చూసి పారిపోతా? ఏం లేదు అంకుల్, పారిపోకపోతే నిజం చెప్పాల్సి వస్తుందని. నిజమేంట్రా? అంకుల్ మీరు ఏదైనా అడగండి, కానీ సామాన్లు ఏంటి ఈ ఇల్లు ఏంటని మాత్రం అడగండి ప్లీజ్. అంకుల్ అవునరా, ఏంటిదంతా? 1 minute. 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 1 min
ఈ ఇల్లు సంజయ్ చూడమన్నాడని మా నోటితో మేము ఎలా చెప్పగలం అంకుల్? సంజయ్ చూడమన్నాడా? వాడికి ఎందుకు అక్కడ అంత పెద్ద ఇల్లు ఉండగా? రై ఇక దాచి ప్రయోజనం లేదురా, నిజం చెప్పేద్దాం. మీ మీద ఒట్టు అంకుల్, ఈ ఇల్లు మీకోసమే. నా కోసమా? అవును అంకుల్, రేపు సంజయ్ బర్త్డే పార్టీలో స్వప్నం పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేయబోతున్నాడుగా. స్వప్న ఎవరు? పెళ్ళేంటి? ఓ రేయ్, ఈ విషయం కూడా అంకుల్కి తెలియదురా. మనమే అనవసరంగా పొరపాటు నోరుతారు చెప్పేశాం. పద పారిపోదాం. రేయ్, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతాను రా. అసలు విషయం కూడా చెప్తాను. అంకుల్, స్వప్న అంటే సంజయ్ ప్రేమించిన అమ్మాయి అంకుల్. రేపు వాళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత మిమ్మల్ని ఈ ఇంట్లో ఉంచుదాం అనుకుంటా. చూస్తూ ఉండండి, రేపు నా బర్త్డే పార్టీలో మీకు ఇంకో స్పెషల్ థ్రిల్ ఇస్తాను. సంజయ్ వద్దని ఎంత చెప్పినా స్వప్నే వినిపించుకోలేదు అంకుల్. నేను కావాలో మీ నాన్న కావాలో డిసైడ్ చేసుకోమంది. దాంతో తప్పనిసరి. రిలాక్స్ రిలాక్స్, చాలా హెవీగా ఉంది నాన్న. ఎక్స్క్యూజ్ మీ, ప్రామిస్ చేసే మర్చిపోవు కదా? అవును. ఫోన్ చేస్తావా? షో. ఐ లవ్ యూ. నువ్వు చెప్పవా? బాయ్. పాస్ అవుతావు కదా? కన్ఫర్మ్ నాన్న, ఫస్ట్ క్లాస్ లో. క్లాస్మేట్ నాన్న, డౌట్ అడిగింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో. నువ్వు మెకానికల్ గా చదివేది పోరా. సో ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీలాగేనన్నా, ఐఏఎస్. రే, ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్సా? కూల్. ఇప్పుడు డిక్కి టైట్ గా ఉంది. మామ్స్, కాలేజీకి వెళ్ళొస్తాను. బాయ్. ఇదిగో పచ్చ షర్టు. నన్నా. హలో నన్నా, పిలుస్తున్నారు. నన్నా, ఆహా, ఆ. ఏమండి పిలుస్తున్నారు? హలో బామ్మర్ది. అవును, నిన్నేరా నా బుజ్జి గజ్జి బామ్మర్ది. అత్త మామ బాగున్నారా? నీ చెల్లెలేమంటోంది? నిద్దట్లో కూడా నన్నే కలవరిస్తోందా? ఏం దిగులు పడొద్దని చెప్పు, రేపు దసరా పండగకి వచ్చేస్తాను. ఈసారి శోభన మాత్రం మిస్ అయ్యేది లేదు. డబ్బులేమైనా అవసరం ఉంటే టెలిగ్రామ్ కొట్టు, మనీ ఆర్డర్ చేస్తాను. సరేనా? మీ చెల్లిని మాత్రం గిల్లి మరీ అడిగానని చెప్పు. టాటా, చీరియో, బాయ్ బాయ్. ఎవరండి ఆయన? ఎవడో సంతలో సత్రకాయగాడు. మరి మీ బంధువునట్టు మాట్లాడేశారు? ఈ విధవలంతా తొక్కుకుంటూ తోసుకుంటూ బస్ ఎక్కుతారు. కిటికీ పక్కన సీటు దొరకగానే ఏ రంభను రమ్యాకృష్ణను ఊహించుకుంటూ నిద్రపోతారు. లేజీ ఫెలోస్. ఇప్పుడు మనం ఇచ్చిన షాక్ కి నిద్రమత్తంతా వదిలిపోయి వాడూరెళ్లే వరకు మనం ఎవరా అని ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటాడు. వాడిని కన్ఫ్యూజ్ చేస్తే మీకు ఏమిటి లాభం? లాభమా? మనకి టైం పాస్ ఫంక్షన్, వాడికి మెంటల్ టెన్షన్. ఆనందమానందమాయే మది ఆచల నందనమాయే తలిలలి లలిలలి లాలా తలలాలలి లాలలి లాలా. అడుగు, ఇంకో భారతంలో బద్దకస్తుడు. వాడికి షార్ప్ గా ఒక జర్క్ ఎలా ఇస్తానో చూస్తుంది. హలో నన్నా. ఆహా, ఏమండి, ఎవరో పిలుస్తున్నారు. హలో బామ్మగారు. బామ్మరా, రేపు దసరా తప్పకుండా మీరు మా ఊరు రావాలి. మీకోసం మీ చెల్లెలు పళ్ళు బయటెట్టుకుని మరీ ఎదురు చూస్తుంటది. వచ్చేటప్పుడు నా హీరో అనేది అంటే మర్చిపోకండి. అవసరమైతే ఫోన్ చేస్తాను. కట్నంలో బ్యాలెన్స్ డబ్బులు కవర్ లో పెట్టి పోస్ట్ చేయండి. ఉంటానే, బాయ్ బాయ్, సీ యు, టాటా. ఎవరండి ఆయన? మీ బావగారా? బావా గేవా ఎవడో సోడా సోదేదవా. ఈ ఎదవలందరికీ పని పాట ఉండదు. ఇలా సిగరెట్లు సింగిల్ టీలు తాగుతూ ఇలా బస్ స్టాప్ లో నిలబడి పాసింజర్లందరినీ టీచ్ చేస్తుంటారు.
అందుకే ఓ బాక్సింగ్ షాట్ తో సిక్సర్ కొట్టా. ఈ పాటికి ఈడెవడా అని ఆలోచించి పిచ్చెక్కి ఏ బస్ కింద తలకాయ పెట్టేసి ఉంటాడు. పాపం అతను నడిపిస్తే మీకేం లాభం? వాడికి మెంటల్ బ్రేకింగ్, మనకి టైం పాసింగ్. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. ఎవరండి ఆయన? మోసగాళ్ళకి మోసగాడా? నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా. ఎలిమెంటరీ స్కూల్లో ఎక్కాలు నేర్చుకునేటప్పటి నుంచి మంచి దోస్తు. మీకంటే చాలా చిన్నవాళ్లే ఉన్నాడే. చాలా సార్లు ఫెయిల్ అయ్యాడయ్యా, అందుకని అలా ఉండిపోయాడు. హరికథలు చెబుతున్నారా? హరికథలు కాక నీ లెవెల్ కి సినిమా కథలు చెప్పమంటావా? బస్ స్టాండ్ లో నుంచి పోసుకోలు కబుర్లు నువ్వును నీ మొహాన్ని పేపర్ ఒకటి పోయా. ఏమిటా చూపు? నేను మావాడు ఒకేలా ఉన్నావునా? అదంతేలే. అవును, నీకు మావాడంటే చెయ్యిలా చూపించి నాలుగు మడత పెట్టి చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడించేస్తాను, జాగ్రత్త. నువ్వు అంటుంటే నాకు ఉంటుంది. మరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? నువ్వు కూడా రఫ్ ఆడించే. అరుణాచలం, నువ్వు చెప్పిన డైరెక్టర్స్ అందరూ వచ్చారు. వారు శివరాజా, వారు రాజవంశీ, వారు కేవీవి, వీరు జీకే. కూర్చోండి. అందరూ కాఫీ తాగారా? నేను మిమ్మల్ని పిలిపించినందుకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నేను సినిమా తీయాలనుకుంటున్నాను. కంపెనీ పేరు అరుణాచలం ప్రొడక్షన్స్. ఎంత పెద్ద కోటీశ్వర్లు సడన్ గా పిక్చర్ ఎందుకు తీయాలనుకున్నారు? మంచి ప్రశ్న. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఇలా చూడండి, ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా అతనెవరో నలుగురికి తెలియదు. అతనెవరో నలుగురికి తెలియాలంటే ఈ రోజుల్లో రెండే దారులు. ఒకటి, తను రాజకీయాల్లో ఉండాలి, లేదా సినిమా తీయాలి. నాకు రాజకీయాలు ఇష్టం లేదు, అందుకే సినిమా తీయాలనుకున్నాను. పిక్చరు చిన్న పిక్చరా పెద్ద పిక్చరా? ఈ హోటల్ చిన్న హోటలా పెద్ద హోటలా? పెద్ద హోటలే, పెద్ద పిక్చరే. కానీ ఓ షరతు, ఈ పిక్చర్ని 10 రోజుల్లోనే పూర్తి చేయాలి. పిక్చర్కి అయ్యే ఖర్చు 10 కోట్లు. ఖర్చు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ మాత్రం కాకూడదు. ముఖ్యమైన విషయం, పిక్చర్ 10 రోజుల్లోగా రెడీ అవ్వాలి. చెప్పండి, మీరు ఎవరు చేయగలరు? మీరు రెడీయా? ఇండస్ట్రీలో నాకంటూ ఓ మంచి పేరుంది సార్, దాన్ని చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. వెళ్ళొస్తాను. మీరు? వారికైనా ఇండస్ట్రీలో మంచి పేరుంది సార్, ఇక ముందే నేను పేరు తెచ్చుకోవాలి. వస్తాను సార్. ఇందులో మీరే హీరోగా నటిస్తున్నారా? నేను ఇప్పుడు నటిస్తూనే ఉన్నాను. ఎందుకులేండి, హీరో ఎవరన్నారుగా, పెద్ద హీరో. చూస్తే మీరు షాక్ అయిపోతారు. చూడండి. ఏం లేచారు సార్? అపార్థం చేసుకోకండి. జనరల్ గా హీరో పోస్టర్ మీద మనుషులు పెట్టి పేడ కొట్టిస్తారు. ఈయన్ని హీరోగా పెడితే గొడ్లే వచ్చి పేడేస్తాయి. ఐఎమ్ సారీ. సార్, మీ పిక్చర్ ని నేను ఒప్పుకుంటున్నాను. మామ సంతోషమేగా? థ్యాంక్ యూ మిస్టర్ జీకే. నందని, వారికి 5 కోట్లు అడ్వాన్స్. రామావా? ఇటుపక్క ఇటుపక్క. అమ్మా, ఆ నర్సు పిలిచి నా మంచం కొంచెం నేర్పు మనకి మార్పిస్తావా? ఊరుకోవా, సాగు మొత్తం మీద కూడా వాస్తుకోవాలా? నువ్వు వాస్తు కాదు, నా పిండాకుడి కాదయ్యా. ఊపిరాడకుండా నా ఒంటి నిండా కట్లు కట్టి పడేశారు. ఆ కిటికీ పక్కన అయితే కొంచెం గాలి తగ్గుతుందని. ఎందుకంటే బాబు చలే చేస్తుంటేనే ఆ కట్లు మీరు హ్యాపీగా తెల్ల స్వెటర్ వేసినట్టున్నారు. ఏంటి బావా, నైట్ డ్యూటీకి వెళ్తుంటేనే యాక్సిడెంట్ అయిందని తెలిసి ఒకసారి చూసిపోదామని వచ్చాను. మరి చెప్పదంటే అవును కానీ బావా, నువ్వు ఆ దివాకరం కానీ డబ్బులు అడగడం, ఆడు హ్యాపీగా ఇచ్చేస్తానడం, నువ్వు మరీ హ్యాపీగా నమ్మే సైకిల్ హ్యాండిల్ బార్ వదిలేసి ఆటోని గుద్దేయడం బాగుందయ్యా, చాలా బాగుంది. నీ అమాయకత్వంగానే ఆ డబ్బులు ఇస్తాడా? అమ్మో, పచ్చి మోసగాడు, వాడిస్తాడేంటి? ఫ్యామిలీ లేడీస్ మీతో చెప్పకూడదు కానీ వాడితో నాకు ఎంత అనుభవం. ఖాళీ గ్లాస్ నీకేస్తావా? దివాకరం,
హలో, మరి భాగ్యం పని జరగలేదు కదా. నా 13,000, మా దమయంతి 4,500 మాట ఏంటి? ఎప్పుడు ఇస్తావు? దించాలా? నీకు సెపరేట్గా చెప్పాలా? సరే కూర్చో. ఏంట్రా పోజు? ఏంట్రా పోజు? నువ్వేంట్రా తల? నువ్వు గోకపోయావా? ఎక్కిట్నాడంట. నువ్వేంటమ్మా అదేదో ముత్తైదులా కూర్చున్నావు? వినపట్లేదా? అబ్బా నువ్వేంటి ఆరేసు కూర్చున్నావు? నడు నొప్పిగా ఉంటాను. ఒక్క తన్నుదనే అంటే నడువు నొప్పి సెట్ అయిపోద్ది. మిడిగుడ్లు వేసుకుని అట చూస్తున్నావేంట్రా? ఎముకిరిగిందా? లేదే, బానే ఉంది. నువ్వేంట్రా భోజనాన్ని కూర్చున్నావు? తన్నానంటే ప్యాంటు కానీ తిరిగిందా? డైర్ కూడా వేసుకోలేదు. అబ్బే ఏం లేదులే. ఏంట్రా షాపులని తెరిచిపెట్టారు, వ్యాపారాలు చేసేసుకుందామనేనా? అది కోర్టు. కోర్టేంట్రా? కోర్టేంట్రా? కోర్టు అన్నకంటే గొప్పదా? అన్న చెప్పాక కూడా ఇంకా కోర్టు ఆర్డర్లు అంటున్నారంటే మీ అందరికి కొమ్ములు మొలిసిరా. ఎంత ధైర్యరా మీకు? ధైర్యం పాడా అన్న. ఇంట్లో పెళ్ళం పిల్ల ఆకలితో ఉంటే మనకు మాత్రం బాధగా ఉండదా? మనకేంట్రా? మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారని షాపులు ఖాళీ చేసి పంపంటుంది. అయినా ఖాళీ కడుపులతో చచ్చే బదులు అన్నచ్చింది పుచ్చుకొని షాపులు ఖాళీ చేసేటన్నా బోండి. నీ పేరేంట్రా? వీరభద్రరావు సారు. వీరభద్రరావు సారు? ఒట్టి వీరభద్రరావే. బాగా ఒత్తి కూడా లేదంటున్నాడు. అడిగాను రా. నీకు తెలియదని చెప్పి. షాప్ నెంబర్ ఎంత? 12 అండి. 50 రాసుకో. అదేంటండి హోటల్లో ఉన్న సరికి 1,50,000 ఉంది. అవునా? అయితే 10 తగ్గించి 40 రాసుకో. సార్ 10 తగ్గించేశారటండి. ఇంకో 10 తగ్గించాలంటావా? 30 రాసుకో. భలే ఛాన్స్ కొట్టావరా? చేత ఎవడ మాట కూడా రేపటి నుంచి ఎవడైనా షట్టర్ ఓపెన్ చేశాడు వాడి లైఫ్ షట్టర్ క్లోజ్ అయిపోద్ది. ఇది గాజుతాలా ఏంటి? అయ్య బాబోయ్, రండి కమాన్ అయితే. నథింగ్. అమ్మా ఇంకా పోయాననుకున్నాను. ఈ సౌండ్ లేరా బాబు? ఒరే దైతులారా, తొందరగా సావండ్రా. ఇంకాసేపు ఉంటే ఏ సౌండ్లు వస్తాయో? సావండే. ఆఫ్రికా ఏనుగులాగా ఉన్నాడు చంటోడా. చంటని చూసా దిష్టి పెట్టక ఏంటంటే చూసా? అరే బొడ్డాడా, ముద్దుగా ఉన్నారా? రెండు ఖడ్గ మృగాలకు కాన్వెంట్ డ్రెస్సెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబోయ్, వద్దురా. దాన్ని పలసటి రేటుతో తయారు చేశారురా. మీ బాడీని షిప్పుల్లోనే గూడ్స్ ట్రైన్లోనే తీసుకెళ్లాలిరా. ఆటోలు చాలవురా. నెమ్మది జాగ్రత్త. కావర పడద్దు. నెమ్మదిగా కలట్టు జాగ్రత్త. నాన్న నీ అట్టుపడి జాగ్రత్త. పుస్తకాలు వాటర్ బాటిల్స్ అన్ని దగ్గర పట్టేస్తా. ఏం కావర పడదు. తెలుగు గాలి తాగాలి, తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి, తలే పగిలి. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎంతురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ పాడండిరా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్